మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఇట్టి సజీవత్వాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి మనందరి పక్షంగా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి యొక్క ఆదివారం దినాన్ని ప్రభు మనకిచ్చాడు. ఈ 2020 సంవత్సరంలో 5వ నెల ఆఖరి ఆదివారాన్ని మనం చూడటానికి ప్రభు మనకిచ్చినందుకే నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఆరాధన దినము, ప్రభువుని ఆరాధించాలి. మరి మరలా మనం కలుసుకోవడానికి అవకాశం లేదు, కానీ ఈ రీతిగా మీ గృహాలలో మీరు ఆ ఆరాధనలో ఏకీభించడానికి మీరు సిద్ధపడినట్లయితే ఈ వీడియో ద్వారా మీతో కలిసి ప్రభుని స్తుతించి ఆరాధించి దేవుని మాటలో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. కనుక మీరందరూ ఆ శ్రద్ధతో మీ కుటుంబాలతో మీ గృహాలలో మీరు సిద్ధపడి ఉన్నట్లయితే ఆరాధన మనం జరిగించుకుందాం, ప్రభుని మనం స్తుతిద్దాం, దేవుని యొక్క మాటలు మనం విందాం, ఆధ్యాత్మిక మేలు మనం పొందుకుందాం. దయచేసి మీరు అటు ఇటు తిరగకుండా మరి శ్రద్ధగా భయభక్తులతో ఈ కొద్ది సమయము ఈ ఆరాధనలో ఏకీపించాల్సిందిగా నేను ప్రేమతో కోరుతున్నాను, ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మరి దయచేసి మీరు తల్ల ఉంచి కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమును కృపా కనికరమును ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. రాజులకు రాజువు, ప్రభులకు ప్రభువు, నిన్న నేడు రేపు నిరంతరము ఒకే రీతి ఉన్న దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు మాకు ఇచ్చిన నూతన పునరుద్ధాన దినం కొరికే నీకు వందనాలు. ఈరోజు ప్రభు నేను ఆరాధించడానికి మేమందరం సిద్ధపడుతూ ఉన్నాం. నీ విడలమైన మేమందరము ప్రభు ఏ ఏ స్థలాల్లో ఉన్నాము ఆ స్థలమందు ప్రభు నీ ఆత్మ సన్నిధిని ఉంచండి. మీరు మా మధ్య ఉండండి, నీ ఆత్మ సంచారం మధ్య మమ్మల్ని నడిపించండి. ఈ ఆరాధన కార్యక్రమం అంతట్లో, పాటల్లో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో, ప్రార్థన యందు మీరే మమ్మల్ని నడిపించండి. మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. దాని ఈ సమయము ప్రభు మా అందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు ఉంచండి. నీ నామమునకు మహిమ కలుగునట్లుగా దీన్ని ఆరాధించడానికి మాకు నీ ఆత్మ సహాయం దయచేయమని ఈ ఆరాధన కార్యక్రమం అంతటిని ఆరంభం నుంచి ముగింపు వరకు మీరే నడిపించి సహాయం చేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 పాటలు పాడి ప్రభు నామాన్ని మనము గణపరుద్దాం. మరి మన మధ్య ఉన్నటువంటి ప్రియులు సహోదరులు ఆ పాటలు పాడుతుండగా వారితో కలిసి మనం ఏకీపించి ప్రభునకు ఆరాధన మనం చేద్దాం. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి.
యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. మణిమాన్యాలు లేకున్నను మనోవేదనలు వేధించిన, మణిమాన్యాలు లేకున్నను మనోవేదనలు వేధించిన, నరులెవ్వరు నన్ను విడచిన ప్రియ ప్రభువే నా పరిహారి, నరులెవ్వరు నన్ను విడచిన ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, యెహోవా నీ నామము. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని
లోకమునకు పంపగా సిలువలో బలియాయెను. లోకమునకు పంపగా సిలువలో బలియాయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మంచిది. ఇంతవరకు పాటలు పాడి దేవుని యొక్క నామాన్ని కనపరిచాం. మరి మన క్రమం చొప్పున వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మరి కీర్తన గ్రంథం 93వ అధ్యాయం మన మధ్యలో ఉన్న సహోదరుడు స్టీఫెన్ గారు వచ్చి వాక్య భాగాన్ని చదివి వినిపించాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. దావీదు గారు రాసిన కీర్తన 93వ కీర్తన చదువుకుందాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకున్నట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయెను, సదాకాలము ఉన్నవాడు నీవే. వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను హోరెత్తినట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడూనూ తప్పిపోవు. యెహోవా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుడి పరిశుద్ధ లేఖనం మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరాధనలోనికి మనం వెళ్ళటానికి ముందు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనం క్రమం చొప్పున చదువుకున్న వాక్య భాగం కీర్తన గ్రంథం 93వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. కీర్తనకారుడు ఈ అధ్యాయంలో దేవుని యొక్క గొప్పతనమును గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు, వర్ణిస్తూ ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న మన దేవుడు తండ్రి అయిన దేవుడు యెహోవా. ఆయన రాజ్యమును చేయుచున్నాడు, ఆయన రాజ్యమును కలిగి ఉన్నాడు, ఆయన రాజుగా ఉన్నాడు, ఆయన ప్రభావమును వస్త్రముగా ధరించుకున్నాడు, ఆయన బలమును నడికట్టుగా కట్టుకుని ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. మనం ఆరాధిస్తున్న, మనము పూజిస్తున్న, మనము నమ్ముతున్న మన దేవుడు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ప్రభావము కలిగిన వాడు, బలము కలిగిన వాడు. ఆయన రాజ్యములోనే మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన పరిపాలన కింద మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన అధికారం కింద మనం జీవిస్తూ ఉన్నాం. మనము కలిగి ఉన్నవి ఏవి మనవి కాదు, కానీ ఆయన ద్వారా మనం పొందుకున్నవే. ఆయన పరిపాలనలో ఆయన మనకు అనుగ్రహిస్తున్నవి, ఆయన అధికారం ద్వారా మనకు కలుగు చేస్తున్నవన్నీ ఆయన ద్వారా మనం పొందుకున్నవే. కనుక మనము ఆయన ద్వారా పొందుకున్న వాటన్నిటిని బట్టి ప్రభువును మనం స్తుతించాలి. ఎక్కడో దీనస్థితిలో, దారిద్రతలో, దయనీయ స్థితిలో ఉండవలసిన మన జీవితాలను ప్రభువు ఎంతగానో కరుణించి కటాక్షించి మనలను లేవనెత్తి ఒక చక్కటి క్షేమకరమైన స్థితిలోనికి ప్రభువు తీసుకొచ్చాడు. ఒక చక్కటి స్థితిని మనము కలిగి ఉన్నాము అంటే, చక్కటి రూపాన్ని కలిగి ఉన్నాము, చక్కటి హోదాని కలిగి ఉన్నాము, ఒక్క చక్కటి స్థానాన్ని కలిగి ఉన్నాము, చక్కటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాము, మరొక స్థితిని కలిగి ఉన్నాము అని అంటే అది మనది కాదు, కానీ కేవలం దేవుడు మనకు అనుగ్రహించింది అని మనము నమ్మి విశ్వసించాలి. మనము కలిగి ఉన్న స్థితి మనం సంపాదించుకున్నది కాదు, మన జ్ఞానం ద్వారా సంపాదించుకున్నది కాదు, ప్రభు మనకు అనుగ్రహించింది అని మనం ప్రభువును మనం స్తుతించాలి. రాజు అయిన దావీదు ఒక ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క రాజ్యమును గురించి, ఆయన ప్రభావమును గురించి, ఆయనకున్న ఆధిపత్యమును గురించి దావీదు మాట్లాడుతూ
ఒక చక్కటి మాట చెప్తా ఉన్నాడు. చూద్దాం, చూడండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం. పద్నాలుగవ వచనం మనం గమనిస్తే, ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగను కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. దావీదు చాలా ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఎంతటి వారము ప్రభువా, నీవే కదా మాకు ఇచ్చావు, నీవిచ్చిన దానిలోనే తిరిగి మరలా మేము నీకు ఇస్తున్నాం. నిజానికి దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్నాడు, గొర్రెల మేపుతూ ఉన్నాడు. అక్కడి నుండి ప్రభువు తీసుకొచ్చాడు, ఒక చక్కటి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు, రాజుగా చేశాడు, హోదానిచ్చాడు, అధికారం ఇచ్చాడు, రాజ్యాలను ఇచ్చాడు, ప్రజలను ఇచ్చాడు. వాటన్నిటిని అనుభవిస్తున్నప్పుడు దావీదు కృతజ్ఞతతో ప్రభు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను స్థితికి తీసుకుని వచ్చాడు కదా, అయితే దేవుడు డేరాలో నివసిస్తూ ఉన్నాడు, ఆయనకు ఒక మందిరాన్ని కట్టాలని దావీదు ఆలోచన చేశాడు. అయితే దేవుడు దానికి ఒప్పుకొనలేదు. నీవు కాదు కానీ నీ కుమారుడి ద్వారా నేను మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటానని దేవుడు సెలవిచ్చాడు. ఆ తరువాత ఆ మాటను బట్టి దావీదు దేవాలయం నిర్మాణం కొరకు కావలసిన వాటన్నిటిని కూడా సమకూర్చుకుంటూ వచ్చాడు, ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అదే అధ్యాయం మనం చూస్తే 2వ వచనంలో మనం గమనిస్తే అక్కడ మనం చూస్తాం, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదకపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించుతిని. ఇవన్నీ దేవుని యొక్క మందిరము కొరకు దావీదు సంపాదించాడు, సమకూర్చాడు, సిద్ధపరిచాడు. అదే సమయంలో రాజ్యంలో ఉన్న వారు కూడా వారు వంతుగా వారికి సమర్పించుకుంటూ వాటన్నిటిని తీసుకుని దేవుని యొక్క మందిర నిర్మాణం కొరకే వారు అప్పగించారు. వాటన్నిటిని చూచిన తర్వాత, సమకూర్చిన తర్వాత దానిని బట్టి దావీదు సంతోషముతో దేవునిని కొనియాడుతూ దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలు ఒకసారి మనం చదివితే దినవృత్తాంతాల మొదటి గ్రంథంలోనే 29వ అధ్యాయంలో మనం గమనిస్తే 11వ వచనం నుంచి నేను చదువుతున్నా. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెంది ఉన్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవి అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికి బలమిచ్చువాడవును నీవే. దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఐశ్వర్యం ఇవ్వాలన్నా నీవే ఇవ్వాలి, ఘనతనివ్వాలన్నా నీవే ఇవ్వాలి, బలము ఇవ్వాలన్నా నీవే ఇవ్వాలి, అవి నీవు మాకు ఇచ్చే దానములు అని మాట్లాడుతున్నాడు. మనము కలిగి ఉన్న ఈ స్థితి, మనము కలిగి ఉన్నవి ప్రభు మనకిచ్చినటువంటి దానములుగా కూడా మనము దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు మహాత్మ్యములు కలిగిన వాడు, అధికారము కలిగిన వాడు, మనల్ని ప్రేమించి మనల్ని ఎంతగానో ఆయన హెచ్చించడానికి వాటన్నిటిని కూడా మనకు కావలసిన వాటన్నిటిని కూడా ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దావీదు అన్నాడు, ప్రభువా, ఇవన్నీ నీవు మాకు ఇచ్చినటువంటి నీ దానములే. ఆ మాట అంటూ అన్నాడు, బలమును పరాక్రమమును నీ దానములు,
హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే మా దేవా. మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము అంటూ ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ప్రభావము కలిగిన దేవుడు, అధికారము కలిగిన దేవుడు, రాజ్యము చేస్తున్న దేవుడు, ఆయన దానములుగా మనకిచ్చిన వాటన్నిటిని బట్టి మనము కూడా ప్రభునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనమందరము ఆయన రాజ్యంలో ఉన్నాము, ఆయన చేత పరిపాలించబడుతూ ఉన్నాము, ఆయన రాజ్యాధికారము కింద సురక్షితంగా మనం జీవించగలుగుతూ ఉన్నాం. ఆయన రాజ్యము అంతము లేనిది, ఆయన రాజ్యము యుగయుగములో ఉండేది, ఆయన రాజ్యం నిరంతరము నిలిచినది, ఆయన రాజ్యము సదాకాలము ఉంటున్నది. అంత గొప్ప పరిపాలన కలిగిన రాజు ఆయన రాజ్యములో మనల్ని ఏర్పాటు చేసుకుని మనకు క్షేమాన్ని, ఈవులను, ఆశీర్వాదాలను, ఐశ్వర్యములను, ఘనతను, జ్ఞానమును, బలములను అన్నిటినీ ఆయన అనుగ్రహించి ఆయన చేతి నీడి కింద, ఆయన పరిపాలన కింద ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు అన్నాడు, ప్రభువా ఇవన్నీ కలిగి ఉండటం ఇవన్నీ నీవిచ్చినే కదా, నీ స్వసంపాద్యములోనే మేము కొంత ఇస్తున్నాము, కానీ ఇవి మావి కాదు ప్రభువా, నీవిచ్చినవే, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని దావీదు సమాజమందరితో కలిసి వారి ఎదుట ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. ఈరోజు మనము కలిగిన వాటన్నిటిని బట్టి ప్రభుని మనం స్తుతించగలుగుతున్నామా? మనము కలిగి ఉన్న జ్ఞానమును బట్టి కానీ, ఆస్తిని బట్టి కానీ, స్థితిని బట్టి కానీ, స్థాయిని బట్టి కానీ, పేరును బట్టి కానీ, ఘనతను బట్టి కానీ, కుటుంబమును బట్టి కానీ మనం ఏమైతే కలిగి ఉన్నామో అవన్నీ ప్రభు మనకిచ్చినటువంటి దానములే అని మనము ఎరిగి, ప్రభువా నీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, నీ రాజ్యములో మేము ఉన్నాము, నీ అధికారం క్రింద ఉన్నాము, నీ పరిపాలన మేము ఉన్నాము రాజా, మా దేవా, మేము నీతో మేము ఉంటాము, నీ పరిపాలన కింద దీన్ని స్తుతిస్తూ ఉన్నాం, నీ రాజ్యం కింద దీన్ని ఘనపరుస్తున్నాం, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సదాకాలము ప్రభువా మేము నీతో నివసించగలిగే కృప మాకు అనుగ్రహించు, నిరంతరము నీతో ఉండగలిగే కృప మాకు అనుగ్రహించు, తరతరములకు నీ రాజ్యములో మేము ఉండగలగటానికి మాకు కృప అనుగ్రహించు ప్రభువా. అట్టి సిద్ధపాటు మాకు అనుగ్రహించు ప్రభువా. నీవు మాకు ఇచ్చిన వాటన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని మనమందరము ప్రభునికి కొద్ది నిమిషాలు స్తుతి చెల్లిస్తూ ఆ గొప్ప దేవునిని, రాజులకు రాజును, ప్రభులకు ప్రభును మనము ఆరాధన మనం చేద్దాం. దయచేసి అందరూ కూడా మరి కళ్ళు మూసుకోనండి. మనందరం కలిసి మనందరికి వచ్చినటువంటి పాట, రాజా నీ భవనములు రేయి పగలు వేచి ఉందును అనే పాట పాడుకుంటూ ప్రభునకు మన ఆరాధన మనం చేద్దాం. మనందరం కలిసి కొద్ది నిమిషాలు ప్రభునకు ఆరాధన చేద్దాం. దయచేసి మీరు మీ తలలో వంచండి, కళ్ళు మూసుకునండి. ధ్యానపూర్వకంగా మన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవునిని ఆరాధన చేద్దాం. ఆయన మనకు ఆశ్రయము, మన దుర్గము, మన కీడము. మనసారా మన చింతలు మరచి ప్రభునకు ఆరాధన మనం చేద్దాం. రాజా నీ భవనములో, రాజా నీ భవనములో వేయి పగలు వేచి ఉందును, యేసు రాజా నీ భవనములో వేయి పగలు వేచి ఉందును, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, యేసు రాజా నీ భవనములో వేయి పగలు వేచి ఉందును, యేసు రాజా నీ భవనములో వేయి పగలు వేచి ఉందును,
నా బలమా నా కోట ఆరాధనా నీకే నా బలమా నా కోట ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా అంతట నివసించు యెహోవా ఎలోహి ఆరాధనా నీకే అంతట నివసించు యెహోవా ఎలోహి ఆరాధనా నీకే నా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధనా నీకే నా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా పరిశుద్ధపరచు యెహోవా కాదేశు ఆరాధనా నీకే పరిశుద్ధపరచు యెహోవా కాదేశు ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హుస్సేను ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హుస్సేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు వేచిందును యేసు రాజాని భవనములో రేయి పగలు వేచిందును నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను ఆమేన్ ఆరాధనా ఆరాధనా
అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, రాజులకు రాజు ప్రభులకు ప్రభు, నిన్న నేడు రేపు నిరంతరము ఒకే రీతి ఉన్న దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆదియు అంతమైన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా నీ యొక్క రాజ్యములో మమ్మలను చేర్చుకున్నందుకే నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ యొక్క పిల్లలముగా ప్రభా నీ యొక్క ప్రజలముగా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకుని మమ్మల్ని పరిపాలిస్తూ మాకు నాయకుడిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న మా దేవా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవే మాకు దేవుడవు, నీవే మాకు ఆశ్రయము, నీవే మాకు దుర్గము, నీవే మాకు కీడము, నీవే మాకు బలము తండ్రి. నిన్ను మనసారా స్తుతిస్తున్నాం, మనసారా నిన్ను ఘనపరుస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి. మాకిచ్చిన సమస్తమైన ఈవులన్నిటిని బట్టి ప్రభు నీకు స్తుతులు, మేము కలిగిన వాటన్నిటిని బట్టి ప్రభు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేము ఏమై ఉన్నాం అది కేవలం మీకు ఉచితమైన కృప మాత్రమే. మా శక్తి కాదు, మా భక్తి కాదు, మా బలము కాదు ప్రభు, కేవలం నీ యొక్క కృపను బట్టి మాత్రమే ప్రభు నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఈ సమయంలో ప్రభు నీ గొప్పతనాన్ని, నీ ప్రభావ మహత్యములను, నీ బలమును, నీ కృపను, నీ కనికరమును, నీ దీర్ఘ శాంతమును ప్రభు మేము జ్ఞాపకం చేసుకుంటూ మా పట్ల మీరు చేసినటువంటి గొప్ప త్యాగమును, శిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ మా కొరకు మీరు ఏర్పరిచిన నిత్య మార్గమును బట్టి ప్రభు నేను స్తుతిస్తూ ఉన్నాం. దాన్ని మా స్తుతులు మీరు స్వీకరించండి, మీరు అంగీకరించండి. మా ఆరాధన మీరు అంగీకరించి నీ దీవెన మాకు అనుగ్రహించమని ఘనత మహిమ మీకు చెల్లించుకుంటూ యేసున్నతమైన నామములో ఆరాధించి స్తుతించి బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరికొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ప్రార్థనతో ఈ ఆరాధన మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు నేను చదువుతున్నాను. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. వచ్చిన ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రభువా నీకు వందనాలు. ఇంతవరకు మీరు నడిపించిన మీ నడిపింపు కొరకే నిన్ను స్తుతిస్తూ ఉన్నా ప్రభు. మీరు ఇచ్చిన వాక్య భాగం కొరకే నీకు వందనాలు. ధ్యానించడానికి మేము ఇష్టపడుతున్నాం. మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఆధ్యాత్మిక మేలులు పొందినట్లుగా మీ కృప చూపించి నీ ఆత్మకార్యం జరిగించమని మీ చేతులకు అప్పగిస్తూ వింటున్న ప్రతి ఒక్క హృదయాన్ని నీ ఆత్మచేత సంధించమని యేసునామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ఒక చక్కటి ఆదరణకరమైన
ధైర్యమును కలిగించే మాటను ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 7వ వచనం మనం గమనించినప్పుడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీరు చింతిస్తూ ఉన్నారా? మీరు బాధపడుతూ ఉన్నారా? దేని గురించైనా వేదన చెందుతూ ఉన్నారా? ఏదైనా బాధ మీ హృదయంలో ఉందా? దేని గురించైనా మీరు కృంగిపోతూ ఉన్నారా? ఏదో సమస్య గురించి బాగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారా? దాని గురించి ప్రభు చెబుతున్న మాట, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు చెప్తున్న యొక్క మాటను మనము జాగ్రత్తగా నమ్మటానికి మనం సిద్ధపడదాం. ఏ విషయంలో మీరు చింతపడుతూ ఉన్నా, ఏ విషయం మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నా, ఏ చింతలో మీరున్నా, ఆ చింత యావత్తు ఆయన మీద వేయండి. చింతించుట మీ పని కాదు. వాక్యం చెబుతుంది, ఆనందించండి, మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీరు హృదయపూర్వకంగా కృతజ్ఞత విజ్ఞాపన ప్రార్థనలు మీరు చేయండి. దేవుని వాక్యం ఇంత చక్కగా సూటిగా మనతో మాట్లాడుతూ ఉండగా, మనకున్న పరిస్థితులను బట్టి మనం ఏమాత్రము బాధపడక చింతపడక ఆయన మీద వేసి మనం స్తుతించేవారుగా ఉండాలి. లేదా అలా మనం ఉండలేకపోతే మనము చాలా ప్రమాదాలు మనం చిక్కుకుంటాం. వాక్యం చెప్తున్న మాట, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మిమ్మల్ని గురించి ఆయన చింతిస్తున్నాడు గనక ఆయన మీద వేయండి అని చెప్తూ, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. ఎందుకో తెలుసా? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతనని తిరుగులాడుచు ఉన్నాడు. మనకున్న కొద్దిపాటి బాధ, కొద్దిపాటి చింత, బలహీనత, నిరాశ, దుఃఖం, ఆ స్థితిలో ఉన్న మనలను ఏ విధము చేతనైనా లొంగ తీసుకోవడానికి అపవాది గర్జించు సింహము వలె వెతుకులాడుతూ ఉన్నాడు, తిరుగులాడుతూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. మనకున్న పరిస్థితులను బట్టి మనము కొద్దిపాటి చింతలో మనం ఉండి నిరసిస్తుపోతున్నప్పుడు దానిని అనుకూలంగా తీసుకొని అపవాది తన స్వాధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కనుక మనము జాగ్రత్త వహించాలి. మెలకువ కలిగి ఉండండి. మీ చింతవాత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారే ఉండండి. అపవాదికి ఎక్కడా కూడా మనం అవకాశం ఇవ్వకూడదు. వాక్యం చెబుతుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం మనం చూస్తే, అపవాదికి చోటియకుడి అని తెలియజేస్తుంది. అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న సందర్భాలలో మనం చోటిస్తే మనం చాలా ప్రమాదాలు మనం చిక్కుంటాం. ఏ విధంగానైనా అపవాది మనం లొంగ తీసుకోవడానికి, వ్యక్తిగతంగా మన లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మన కుటుంబాలలో తన యొక్క ప్రభావాన్ని చూపించి మన కుటుంబాల్ని పతనం చేయడానికి, కుటుంబాన్ని గలిబిలి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. స్నేహాన్ని గలిబిలి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బంధుత్వాలను గలిబిలి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సంతోషాన్ని గలిబిలి చేయడానికి, సమాధానం లేకుండా చేయడానికి, ఏ విధము చేతనైనా మనలో గలిబిలి పుట్టించి, నిరాశను పుట్టించి, సంతోషాన్ని పాడు చేసి దేవునికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కనుక మనం మెలకువ కలిగి జాగ్రత్త వహించాలి. మన వ్యక్తిగత జీవితాల్లోనికి అపవాది ప్రవేశించకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా మనం జాగ్రత్త పడాలి.
మన కుటుంబాలలో అపవాది యొక్క ప్రభావం లేకుండా ఉండటానికి, పని చేయకుండా ఉండటానికి మనం జాగ్రత్త పడాలి. మనకు స్నేహితుల, రక్త సంబంధులలో అపవాదికి అవకాశం ఇవ్వకుండా మనం జాగ్రత్త పడాలి. వాక్యం చెబుతుంది, అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాదికి చోటు ఇవ్వకపోతే మన స్వభావము, మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆ మాటలు అక్కడ చెప్తా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం మనం చూస్తే, మీరు అబద్ధం ఆడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. అపవాది ప్రభావం మన మీద పని చేయకపోతే మనం సత్యమే మాట్లాడతాం. అబద్ధము మన నోట రాదు. అబద్ధం ఆడటానికి మనం ఏమాత్రం మనసు కలిగి ఉండం. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, అపవాది చేతుల్లో కనుక మనం ఉంటే మనం అబద్ధమే మాట్లాడతాం. ఎందుకు? అపవాది అబద్ధమునకు జనకుడు. అపవాది దురాశను కలిగించేవాడు. అపవాది నరహత్య చేసేటటువంటి వాడు. అబద్ధికునకు జనకుడు కనుక మన చేత అబద్ధాలు ఆడిస్తాడు. కుటుంబాలలో అబద్ధాలు పుట్టిస్తాడు. భర్తతో భార్య అబద్ధం ఆడుతూ ఉంది, భార్యతో భర్త అబద్ధం ఆడుతూ ఉన్నాడు, తల్లిదండ్రులతో బిడ్డలు అబద్ధం ఆడుతూ ఉన్నారు. కుటుంబాలలో అబద్ధాలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. తద్వారా నమ్మకత్వాలు పోతున్నాయి, సమాధానం పోతుంది, సంతోషం పోతుంది, కుటుంబాలు గలిబిలైపోతూ ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? అపవాది యొక్క ప్రభావం కుటుంబాలపై పనిచేస్తూ ఉంది. కుటుంబాలు సమాధానంతో, సంతోషంతో ఉండాలా? అయితే అపవాదికి చోటు ఇవ్వకండి. దేవుని యొక్క వాక్యం యొక్క ఆలస్యమని మనకు హెచ్చరిక చేస్తుంది. అపవాదికి చోటు ఇవ్వద్దు. ఇంకా మనం చూస్తే ఆ 26వ వచనంలో, కోపపడుడు గాని పాపము చేయుకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాది యొక్క ప్రభావం మన మీద లేకపోతే అసలు మనం కోపమే పడం. ఒకవేళ ఏదైనా కారణం చేత కోపపడే అవకాశం వస్తే, అవసరం వస్తే, కోపపడాల్సి వస్తే కోపపడతాం. కానీ ఆ కోపాన్ని ఇంకా మనం రోజులు తరబడి మనం దాన్ని కొనసాగించలేం. సూర్యుడు అస్తమించేసరికి మనలో కోపం పోతుంది, సమాధానకరమైన మనస్సు వస్తుంది, సమాధాన పడతా ఉంటాం. కానీ అపవాది ప్రభావం మనం ఉన్నట్లయితే రోజులు తరబడి కోపం కొనసాగుతూ ఉంటుంది. ఈరోజు మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు, ఎవరి మీదైనా నీ మీద ఉన్నటువంటి ఎవరి మీదకైనా నీకున్న కోపం రోజుల తరబడి కొనసాగుతూ ఉందా? నీ ఇంట్లో ఉన్న వారిపైన కానీ, నీ ప్రక్కన ఉన్న వారిపైన కానీ, నీ రక్త సంబంధులపైన కానీ, ఇరుగు పొరుగు వారిపైన కానీ కోపం రగిలిపోతూ, లేకపోతే కోపంతో ఉంటూ, లేకపోతే మాట పట్టింపులు వచ్చి దాన్ని రోజుల తరబడి కొనసాగిస్తున్నామా? అయితే అక్కడ అపవాది యొక్క ప్రభావం పనిచేస్తుంది అని మనం గ్రహించాలి. వాక్యం అదే చెప్తుంది, మీరు మెలకువ కలిగి ఉండండి, అపవాదికి చోటు ఇవ్వద్దు. మీలో కోపం పనిచేస్తూ ఉంటే, పట్టింపులు పనిచేస్తూ ఉంటే అపవాదికి మనం అవకాశం ఇచ్చిన వారమే అని మనం గ్రహించి మెలకువ కలిగి జాగ్రత్త పడాలని మనము ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇంకా మనం కిందకు వస్తే, దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలిగిన నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. అక్కర గలవానికి పంచిపెట్టడానికి, సహాయం చేయటానికి, వారి అవసరాలు తీర్చడానికి కావలసిన మనస్సు కలిగిన వారముగా, కష్టపడి పని చేసేవారుగా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క మనస్సు కలిగిన వారు, దేవుని చేతిలో ఉన్నటువంటి వారు అట్టి మనస్సు కలిగి ప్రవర్తిస్తారు అని చెప్తా ఉన్నాడు. ఇంకా మనం కిందకు వచ్చినట్లయితే
వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మేము నోట రానియకుడి. మనం మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఏమాత్రము దుర్భాష అయినా కానీ, వ్యతిరేకమైన మాటలు కానీ, తిరుగుబాటు మాటలు కానీ అవి ఏమీ రాకుండా మనం జాగ్రత్త పడాలి. అపవాది యొక్క ప్రభావం లేకపోతే అట్టి చక్కటి అనుకూల వచనం పలికేవారంగా, మంచి మాటలు పలికేవారంగా, సమాధానకరమైన మాటలు పలికేవారంగా, రుచికరమైన మాటలు పలికేవారంగా, ఉప్పు వేసినట్టుగా మన మాటలు ఉంటాయి. కానీ అపవాది ప్రభావం మన మీద పనిచేస్తే దుర్భాషలు వస్తాయి, వ్యతిరేక వచనాలు మనం మాట్లాడేవారుగా ఉంటాం. అటువంటి మాటలు మన నోట ఉంటే వెంటనే గమనించాలి, అపవాది ప్రభావం మా మీద పనిచేస్తూ ఉందని. ఇంకా మనం గమనిస్తే కిందకు వస్తే అక్కడ 31వ వచనంలో కొన్ని విషయాలు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఈ స్వభావాలు, కోపము, దుర్భాష, ఇవన్నీ అపవాది సంబంధమైన లక్షణాలు. వాటిని మనం విసర్జించాలి. అవి ఏమి మనలో ఉండటానికి అవకాశం లేదు అని చెబుతూ క్రింద అన్నాడు, ఒకని ఎడల ఒకరు దయ కలిగే కరుణా హృదయాలే క్రీస్తు యేసునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అని చెప్తున్నమాట. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం, క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకుని ఒకరినొకరు ప్రేమించండి. దేవుని యొక్క మనస్సు కలిగిన వారు ఇట్టి స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ అపవాది యొక్క ప్రభావం పనిచేస్తూ ఉన్నట్లయితే, అపవాదికి చోటిస్తే వారి యొక్క స్వభావము మరి వేరుగా ఉంటుంది అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కనుక ఉదయకాల సమయంలో మనం మన యొక్క జీవితాలలో సంతోషాన్ని చూడాలి అని అంటే, సమాధానము కలిగి ఉండాలని అంటే, దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలని అంటే, దేవుని కార్యాలు మనం చూడాలని అంటే, అపవాదికి చోటు ఇవ్వకుండా మనం జాగ్రత్త పడాలి, మెలకువ కలిగి ఉండాలి. దాని కొరకు ఏం చేయాలి? అపవాది మన మీద పని చేయకుండా మనం దూరంగా ఉండాలి, దాన్ని ఎదిరించాలి, దాన్ని పారద్రోలాలి. అపవాదికి అవకాశం ఇవ్వకూడదు అని అంటే మనం ఏం చేయాలి అని మనం చూస్తే, అక్కడ మనం చూస్తాం ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 10-11 వచనాలు మనం చూస్తే అక్కడ రాస్తాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమాత్రం అపవాది యొక్క ప్రభావం మన మీద కానీ, మన కుటుంబాల మీద కానీ, మన సమాజం మీద, మన సంఘం మీద పని చేయకుండా మనం జాగ్రత్త వహించాలి అని అంటే మనం ఎలాగుండాలి? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. ఎప్పుడైతే మనము ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుంటామో అపవాదిని ఎదిరించడానికి శక్తిమంతులం అవుతాం, బలవంతులం అవుతాం, ఎదిరించగలిగిన వారంగా ఉంటాం, జయించగలిగిన వారంగా ఉంటాం, విజయం సాధించగలిగిన వారంగా మనం ఉంటాం. ఏమిటా సర్వాంగ కవచము మనం చూస్తే ఆ కింద వచనాలు మనం గమనిద్దాం. చూడండి, 14వ వచనం మనం చూస్తే, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొనండి. మీ నడుమునకు సత్యమును దట్టి కనుకొనండి, నీతి అను మైమరువు కనుకోండి. సత్యము, నీతి మనం కలిగి ఉండాలి. అపవాదిలో సత్యమే లేదు, కానీ ప్రభువులో సత్యమే ఉంది. ఆయనే సత్యం.
ఆయన మన కొరకు వచ్చాడు గనుక, ఆయన మనం ప్రేమిస్తున్నాడు గనుక, ఆయన మనం కలిగి ఉండటం ద్వారా ఆ సత్యాన్ని మనము కలిగి ఉండగలుగుతాం. ఆ నీతిని మనము ధరించుకున్నటువంటి వారంగా మనం ఉండగలుగుతాం. ఇంకా మనం చూస్తే పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబరుడి. సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు మనం కలిగి ఉండాలి. ఇంకా ఇవన్నీ గాక విశ్వాసము అను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుతారు. ఇవన్నీ కాక అని చెప్తున్నాడు. విశ్వాసం అనే డాలు మనం పట్టుకోవాలి. విశ్వాసము ద్వారా దేనితోనైనా యుద్ధం చేయడానికి అవకాశం ఉంటుంది. అపవాది వేసే ప్రతి అగ్ని బాణములన్నింటినీ ఆర్పివేయడానికి తగిన శక్తిమంతులు అవుతామని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అపవాది మన విశ్వాసాన్ని సన్నగిలంప చేయడానికి ఏమేమో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. విశ్వాసంతో మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అన్ని ప్రతికూలమైన వాతావరణాలు చూపిస్తూ ఉంటాడు. వ్యతిరేకమైన పరిస్థితులు మనం ఎదుట బయలుపరుస్తూ ఉంటాడు. ఏ విధంగా మనల్ని బలహీనపరచడానికి, నిరుత్సాహపరచడానికి సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏదైనా మనకున్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరచబడటానికి, శక్తిమంతులవటానికి మనం ప్రయత్నం చేస్తూ దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మాటలు ఆలకిస్తూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు ఆ మాటలు మన మనస్సులో పెట్టగానే అపవాది ఏ విధంగానైనా ఆ మాటలు ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉంటాం. విన్నప్పుడు చాలా చక్కగా అర్థమైనట్టుగా అనిపిస్తుంది. ఆ మాటలు చాలా చక్కగా ఉన్నాయి అనిపిస్తుంది. కానీ కొన్ని నిమిషాలు దొరికేటప్పటికి ఆ అంశం మర్చిపోతాం, ఆ మాటలు మర్చిపోతాం. వినలేదా అంటే విన్నాం, అర్థం కాలేదంటే అర్థమైంది. కానీ ఏమిటా మాటలు అనంటే చెప్పడానికి మనకు గుర్తుండవు. ఏం జరుగుతుంది? అపవాది మనకు మరుపును కలిగిస్తూ ఉన్నాడు. ఆ మాటలు ఎత్తుకుపోతూ ఉన్నాడు. మన హృదయంలో నాటపడకుండా చేసేస్తూ ఉన్నాడు. మాటల ద్వారా బలము పొందుదాం, విశ్వాసం స్థిరపరుచుకుందాం అనుకునే మన పరిస్థితుల్లో విశ్వాసాన్ని సన్నగిలింపు చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే వాక్యం చెబుతుంది, ఆ విశ్వాసమనే డాలు పట్టుకుని అపవాది చేసే ప్రతి బాణాన్ని ఎదిరించడానికి శక్తిమంతులము కావాలి. మన విశ్వాసం అంతకంతకు మనం బలపరుచుకోవాలి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము విశ్వాసమును బట్టి బలము పొందెను అని మనం చూస్తాం. దేవుని యొక్క వాగ్దానం నెరవేరకపోయినా, నెరవేరటానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా, దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక ఆయన పట్ల ఉన్న విశ్వాసమును కాపాడుకుంటూ ప్రతికూలమైన పరిస్థితులలో విశ్వాసం బట్టి బలమును పొందుకున్నాడు, శక్తిని పొందుకున్నాడు. మనము కూడా అటువంటి విశ్వాసమును బట్టి బలవంతులమగుతూ ఆ విశ్వాసమైన డాలు చేత అపవాది తంత్రలను ఎదిరించాలి. ఇంకా మనం చూస్తే అక్కడ అన్నాడు, మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. రక్షణ అనే శిరస్త్రాణం మనం ధరించుకోవాలి. యేసు ప్రభువు అని ఎవరైతే నమ్ముతారో వారు రక్షించబడతారు. యేసు ప్రభు వారి యొక్క శిలువ బలియాగాన్ని నమ్మాలి. ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకోవాలి. మన పాపం విషయమే పశ్చాత్తాపపడాలి. నేను పాపిని, ఎన్నో పాపములు చేశాను అని పాపముల విషయమే పశ్చాత్తాపపడి అవిధేయతను, అతిక్రమములను, దోషములను, అపరాధములను, పాపములను మనం ఆయన ఎదుట పశ్చాత్తాపడి ఒప్పుకొని ఆయన రక్తములో కడుగపడి రక్షించబడిన వారముగా
రక్షణను మనం సంపాదించుకునే వారముగా ఉండాలి. ఆ రక్షణ అనే శిరస్త్రాలను మనం ధరించుకోవాలి. తద్వారా వాక్యమును, ఆత్మను మనం సంపాదించుకోవాలి. అక్కడ చెప్తున్నటువంటి మాట, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. దేవుని యొక్క వాక్యము ద్వారా మనము నిలబడే వారముగా ఉండాలి. వాక్యము ద్వారా బలము పొందే వారముగా ఉండాలి. వాక్యం అనే పాలను మనం అపేక్షిస్తూ మనం అంతకంతకు ఎదిగే వారముగా, బలము పొందే వారముగా, శక్తిమంతులముగా మనం తయారు కావాలి. ఇంకా మనం కిందకు చూస్తే, ఆత్మలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. వాక్యమైన ఆత్మ ఖడ్గమును, ఆత్మ వలన విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ మనం మెలకువగా ఉండాలి. వీటన్నిటి మనం గమనిస్తే రక్షణ అనే శిరస్త్రాన్ని, విశ్వాసం అనే డాలును, వాక్యమైన ఆత్మ ఖడ్గమును, ఆత్మ వలన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ప్రధానంగా వీటిని మనము కలిగి ఉండగలిగినట్లయితే తప్పనిసరిగా అపవాదితో మనము ఎదిరించడానికి, అపవాదితో మనం పోరాడటానికి, అపవాది మీద విజయాన్ని సాధించడానికి మనం శక్తిమంతులమగుతాం. మన మీద అపవాది దాడి చేయలేడు. మన కుటుంబం మీద అపవాది దాడి చేయలేడు. ఈ విధమైన వాక్యము, ప్రార్థన, విశ్వాసం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అపవాది యొక్క ప్రతి తంత్రాలను మనం లయపరచగలుగుతాం. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం సంతోషాన్ని కలిగి ఉంటాం. వేదన పోతుంది, దుఃఖం పోతుంది, చింత పోతుంది, వ్యాధులు పోతాయి, రోగములు పోతాయి. అపవాది మన మీద ప్రయోగిస్తున్న ప్రతి ఒక్క వ్యాధి, రోగములు కూడా లయమైపోతాయి. ప్రభు మనల్ని స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సమస్యల నుంచి మనకు పరిష్కారం ఇస్తాడు, శోధనలు మనకు శక్తినిచ్చి జయాన్ని ఇస్తాడు. ఆ విధమైన శక్తివంతులముగా మనం నిలబడాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువ కలిగి మనం ఉందాం. అపవాదికి చోటివ్వక, అపవాదిని ఎదిరిస్తూ దేవునిలో మనము సంతోషిస్తూ ఆనందించేవారుగా మనం అందాం. మీ చింత యావత్తు ఆయన మీద వేయుండిన వాక్యం చెబుతుంది. మిమ్మల్ని గురించి ఆయన చింతిస్తున్నాడని వాక్యం చెబుతుంది. కనుక మనం ఆయన మీద చింత వేద్దాం. మనం కృతజ్ఞతాపూర్వక విజ్ఞాపన ప్రార్థన మనం చేస్తూ ప్రభువులో ఆనందిద్దాం. ఆయన మనల్ని ఆనందించే వరకు ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు, కానీ చింతించే వరముగా ఉండాలని ఆయన కోరుకోవటం లేదు. మన సంతోషంతో స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ ఆయనతో సహవాసము కలిగి ఉత్సహించి ఉల్లసించే వారముగా ప్రభు మనల్ని చూడాలనుకుంటున్నాడు, కానీ చింతించే వారముగా, దిగులుతో ఉండే వారముగా ఉండటానికి కాదు. కనుక మన గురించి చింతిస్తున్న ప్రభు మీద మన చింత యావత్తు వేసి ప్రభువులో ఆనందిద్దాం, ప్రభువుని మనం స్తుతిద్దాం, ప్రభుని కనపడద్దాం. దేవునిలో మనము, మన కుటుంబాలు మనము ఆనందంతో గడుపుదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. మీరిచ్చిన నీకు కొద్ది మాటలు కొరికే నీకు వందనాలు ప్రభువా. విన్న ప్రతి ఒక్క హృదయాన్ని మీ యొక్క ఆత్మతో సంధించండి. ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా వివరించండి. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. ఈ దినాన్ని రీతిగా కొంత సమయం మేము నీ సన్నిధిలో గడపడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరికే నీకు వందనాలు. కృప కలిగిన మా దేవా, మరొకసారి మా సంఘ బిడ్డలందరూ కొరికే ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కొక్కరిని కూడా, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి కలిగిన యావత్తును మీరు జ్ఞాపకం చేసుకునండి. మీరు దృష్టించండి, మీ హస్తమును చాపండి, ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. ఏ ఒక్కరు ఏ లోటు కొరత కుదువు లేకుండా సమృద్ధిని కలిగి ఉండి, సంతోషం కలిగి, సమాధానం కలిగి, ఆరోగ్యము కలిగి, ఆధ్యాత్మికంగా విశ్వాసమును, వాక్యమును, ప్రార్థనను కలిగి ఉండగలగటానికి, అపవాదికి లొంగక, అపవాదికి చోటుక ఎదురుస్తూ జయ జీవితాన్ని కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి. ఎంతవరకు నడిపించినందుకే నీకు స్తుతులు. మరొకసారి మా దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం.
ప్రపంచ దేశాల క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నీ గొప్ప కార్యము జరిగించండి ప్రభు. నీ మేలు చేత మనసు తృప్తిపరచండి. మా దేశాన్ని స్వస్థపరచండి. మీ చేతులకు అప్పగిస్తూ మరొకసారి ప్రాంతంలో ఏకీభించి తల ఉంచిన ప్రతి ఒక్కొక్కరిపై నీ ఆశీర్వాద హస్తపు నుంచి వారు ప్రతి ఒక్క అవసరం మీరు తీర్చి దీవించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ మీకే చెల్లించుకుంటూ ఏ సున్నతమైన నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఆశీర్వాదము, సమాధానము, సంతోషము, క్షేమము, సకల ఆశీర్వాదములు సదాకాలం మీకు తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.